హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చే వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. మంచి చేయడమే, మాట తప్పకపోవడమే మన కల్చర్. మంచి చేయడమే, మాట తప్పకపోవడమే మన కల్చర్ అని పులివెందుల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాల్ని బ్యానర్ ఐటెమ్‌గా పెట్టింది సాక్షి. మంచి చేయడమే, మాట తప్పకపోవడమే మన కల్చర్. పులివెందుల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగు నేలపై నమ్మకాన్ని అణువణువున నింపింది పులివెందుల బిడ్డలే. పులివెందుల కంటే పులివెందులంటే ఓ నమ్మకం, అభివృద్ధి, సక్సెస్ స్టోరీ. టీడీపీ మాఫియా దుర్మార్గాలను ఎదిరించే ధైర్యాన్నిచ్చింది. ప్రతి కష్టంలోనూ నా వెంట నడిచింది. మీ బిడ్డను ఎదుర్కోలేక బాబు, దత్తపుత్రుడు, వదినమ్మ, ఎల్లో మీడియా ఏకమయ్యారు. వారి కుట్రలో నా ఇద్దరు చెల్లెళ్ళు భాగస్వాములయ్యారు. వైఎస్ఆర్ లెగసీ లేకుండా చేయాలని చూపిన పార్టీలో చేరారు. వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపి మోకరిల్లిన వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అంటూ, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి శత్రువులతో చేతులు కలిపి మోకరిల్లిన వీళ్ళ వైఎస్ఆర్కి వారసులు అని చెప్పి వాళ్ళ సిస్టర్స్ గురించి ఇద్దరు, వైఎస్ షర్మిల అండ్ వైఎస్ సునీత గురించి మాట్లాడుతుండు. మహానేతకు వారసులు ఎవరన్నది ప్రజలే చెప్పాలి. పథకాలు ప్రజలకు మంచి చేయడంలో మీ జగనన్న ఎవరు కొట్టలేరు. ఎస్, మంచి చేయడమే, మాట తప్పకపోవడమే మన కల్చర్ అంటే పులివెందుల, కడప అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి అది పెట్టని కోట. పులివెందుల అనేది కడప నియోజకవర్గం, కడప లోక్సభ స్థానం, అదేవిధంగా పులివెందుల అసెంబ్లీ స్థానం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి వాళ్ళని ఆదరిస్తూ వస్తుంది. అక్కడ ప్రజలతోని వాళ్ళకి కనెక్షన్ ఉంది, పేగుబంధం ఉంది. కడప ప్రజలతోని, పులివెందుల ప్రజలతోని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒక రకమైన పేగుబంధం ఉంది. దానికి సంబంధించి ఆయన చెప్తున్నాం, మంచి చేయడమే, మాట తప్పకపోవడమే మన కల్చర్, పులివెందుల బిడ్డల కల్చర్. పులివెందుల బిడ్డలే చంద్రబాబు యొక్క కుట్రలని, కుతంత్రాలని నిలువరించగలిగారు. తెలుగుదేశం పార్టీ యొక్క మాఫియా దుర్మార్గాలను ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చింది. ప్రతి కష్టంలోనూ నా అంటున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పెట్టారు. వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు వచ్చిన బై ఎలక్షన్స్లో కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించారు. అటు కడప ఎంపీ కానీ, ఇటు పులివెందుల సీటు కానీ. అట్లా ప్రతిసారి కష్టం వచ్చిన ప్రతిసారి పులివెందుల, కడప ప్రజలు మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకున్నారు, ఆదరించారు. కాబట్టి ఇది నా జీవితంలో మర్చిపోలేంది అని చెప్పి చెప్తుండు. ప్రతి కష్టంలో నా ఇంట ఉన్నారు. ఇది పులివెందులు అంటే ఓ నమ్మకం, అభివృద్ధి, సక్సెస్ స్టోరీ అని చెప్పి కూడా ఆయన చెప్తుండు. మొత్తానికి నిన్న పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేశారు, పులివెందుల ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ. ఆ నామినేషన్ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడిన సంబంధించి బహిరంగ సభ ఫోటో కూడా వేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో జరిగిన సభకు హాజరైన భారీ జనసందోహంలో ఒక భాగం. దానికి సంబంధించి మొత్తానికైతే ఒక ఫోటో వేసి దానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటల్ని ఇక్కడ వేశారు. అదేవిధంగా ఈ నెల 28 నుంచి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం అట. మొన్నటి వరకు మేమంతా సిద్ధం సభలతోని టెక్కల్లో పూర్తి చేశారు. అక్కడ ముగింపు సభ జరిగింది. దాని తర్వాత ఒకరోజు రెస్ట్ తర్వాత నిన్న ఈ నామినేషన్ కార్యక్రమం అయింది పులివెందులు. 28 నుంచి మళ్ళా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఉంటుందట. తాడిపత్రిలో ఉదయం నిర్వహించే సభతో ప్రచారానికి శ్రీకారం. ప్రతిరోజు 3 నియోజకవర్గాల సభలు. రేపు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కూడా మేనిఫెస్టో విడుదలవుతుందట వైఎస్ఆర్సీపీది. అదేవిధంగా 25 నుంచి ఎన్నికల ప్రచారం. ప్రతిరోజు 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో తిరుగుతారు. అక్కడ ఒక బహిరంగ సభ ఉంటుందట. మొత్తానికి ఈ నెల 28 నుంచి వచ్చే నెల 11 వరకు ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు చుట్టేసే కార్యక్రమం చేస్తున్న ఎన్నికల ప్రచారంలో. అదేవిధంగా మేనిఫెస్టో కార్యక్రమం రేపు విడుదలయ్యే అవకాశం ఉందట. ఆ మేనిఫెస్టోలో ఏముంటుంది, ఇప్పటివరకు ఇచ్చిన నవరత్నాలు కానీ, ఇప్పటివరకు ఇచ్చిన చేస్తున్న పనులు కానీ, ఇచ్చిన హామీలు కానీ గతంలో, మళ్ళా ఇప్పుడు ఇవ్వబోతున్న హామీలు ఏంది, ఇప్పుడు చేయబోతున్న పనులు ఏంది, మళ్ళీ గెలిపిస్తే ఏం చేస్తారనే విషయాల్ని రేపు మనకు స్పష్టంగా తెలియజేసే అవకాశం ఉంది. ఇంకోటి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిన్న మాట్లాడిన మాటలను కూడా ఒక బ్యానర్ ఐటంగా ఇచ్చింది. ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమే పరోక్షంగా స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ రిజర్వేషన్లని ఆమోదిస్తాం, ఇవి కాకుండా మరి ఏ రిజర్వేషన్లు అయినా వ్యతిరేకిస్తామని స్పష్టీకరణ. గత 5 ఏళ్లలో ఏపీలో అభివృద్ధి నిలిచిపోయిందని వ్యాఖ్య. చంద్రబాబుతో గంటకు పైగా కేంద్ర మంత్రి భేటీ. ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమే అని పీయూష్ గోయల్ చెప్పిండు. ఇదే విషయాన్ని గతంలో అనేక మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులు, కేంద్రంలో ఉన్న పెద్దలు పదే చెప్తున్నారు. మత రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇచ్చిండు. వెనకబడిన సామాజిక వర్గం అది అని చెప్పి 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చిండు.
ఆ 4% రిజర్వేషన్ వల్ల ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఏపీలో అనేక మంది ముస్లిం యువత, యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇలా అనేక మంది ముస్లిం కుటుంబాలు ఆ ఆ 4% రిజర్వేషన్ వాడుకొని వాళ్ళు ఉపాధి ఉద్యోగాలు పొందారు. వాళ్ళు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజించే పరిస్థితి. అట్లాంటి ముస్లిం రిజర్వేషన్‌ని బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుంది. బీజేపీ పార్టీ అసలు ముస్లింలకి రిజర్వేషన్ అనేది ఉండదు. దాన్ని తీసేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఇస్తాం అంటుంది. అదే బీజేపీ పార్టీతోని ఇవాళ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. మేము ముస్లిం కోసం పాటుపడతాం. ముస్లింలకి మేలు చేసేది తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఇది ముస్లిం మైనారిటీ సోదరులు అర్థం చేసుకోవాలి అనేది ఇలా పెద్ద ఎత్తున విశ్లేషణలు నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతోని తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో, భారతీయ జనతా పార్టీ విధానాలనే ఫాలో కావాల్సిందే తప్పనిసరిగా ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి. వాళ్ళ యొక్క పాలసీ ఏంది? ముస్లింలకి రిజర్వేషన్‌కి మేము వ్యతిరేకం. ఉన్న రిజర్వేషన్‌లు ఏదన్నా ఉన్నా ముస్లింలకి తీసేస్తాం, ఎత్తేసి వేరే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఇవాళ ముస్లిం రిజర్వేషన్ ఎత్తేసే కార్యక్రమం ఉన్న ఎన్డీఏ కూటమికి మద్దతిస్తారా ముస్లిం మైనారిటీలు? లేదు, ముస్లిం మైనారిటీలని కడుపులో పెట్టి చూసుకుంటారు, ముస్లిం మైనారిటీల కోసం సంక్షేమం కోసం పాటుపడతారు అనే పార్టీలకు మద్దతు ఇస్తారా అనేది ఇలా రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరమణులు గమనించుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. ఆయన పీయూష్ గోయల్ గారు చెప్పిండు క్లియర్‌గా, ముస్లిం రిజర్వేషన్‌కి మేము వ్యతిరేకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా ఈబీసీ రిజర్వేషన్లు తప్ప, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తప్ప వేరే ఏ రిజర్వేషన్లకి మేము అనుమతించము, మేము వ్యతిరేకం అని చెప్పిండు. దట్ మీన్స్ ముస్లిం రిజర్వేషన్. ఇది ముస్లిం రిజర్వేషన్‌కు బీజేపీ వ్యతిరేకమే. కానీ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు? ముస్లింల కోసం మేమే పాటుపడేది, ముస్లింలను అభివృద్ధి చేస్తాం, ముస్లింలని చూసుకునేదే తెలుగుదేశం పార్టీ, వాళ్ళ యొక్క మంచి చెడ్డలు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ యొక్క అభివృద్ధిని అని చెప్తుంది. ఒకవైపు ముస్లింలు అంటే పడని బీజేపీ పార్టీతోనే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఇవాళ ముస్లిం మైనారిటీ సోదరులు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం చేయాలని చెప్పింది కేంద్రమే. 2019లో ముసాయిదా చట్టం చేసిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం చేయాలని సిఫార్సు. ఈ చట్టం కోసం 40 ఏళ్లుగా ప్రయత్నాలు. ఇది ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని కొత్తగా ఏపీలో ఇంకా అమల్లోకి రాలే. వాస్తవంగా అది గెజిట్ అయింది అంతే. ఇంకా దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, విధి విధానాలు ఏం బయటకు రాలే. దీనిపైన పదే పదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది, మొత్తం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అందరు భూములు పోతాయి. ఎక్కడ పోతాయి అందరు భూములు? ఒక్కళ్ళ భూమి కూడా ఉండదు అని ఒక విష ప్రచారం చేస్తాం. వాస్తవంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు ప్రపోజ్ చేసిందంటే కేంద్ర ప్రభుత్వం 2019లో నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. అన్ని రాష్ట్రాలకు, ఒక ఏపీకే కాదు, అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయండి, బ్రిటిష్ కాలం నాటి భూ చట్టాలు ఉన్నాయి వాటిని తీసేసి కొత్తగా మనకిప్పుడున్న ఏదైతే పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు చేయండి అని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి పంపింది. దాన్ని బేస్ చేసుకొని ఏపీలో ఆ చట్టానికి ఇనిషియేషన్ తీసుకున్నారు. దానిపైన అనేక రకాలుగా విషప్రచారం చేస్తుంది అటు ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ. ఆ చట్టం అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి జలానికి సంబంధించిన భూములన్నీ గుంజుకుంటాడు ఆ చట్టం వల్ల, దానికోసమే చట్టం చేసిండు అన్నట్టు ఒక ఎక్స్పోజరు, ఒక విషప్రచారం చేస్తుంది. వాస్తవంగా ఆ చట్టాన్ని ప్రపోజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టాన్ని ప్రపోజ్ చేసిన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి సంబంధించి బీజేపీ పార్టీతోని ఇలా తెలుగుదేశం పార్టీ పొత్తుంది ఎన్డీఏ అనే పేరుతోని. మరి వాళ్ళే కదా చేసింది. మీరు రాయండి నరేంద్ర మోదీ పైన. ఆ చట్టం వల్ల మొత్తం నరేంద్ర మోడీ ఆ భూములన్నీ తీసుకుంటాడా, దేశంలో ఉన్న భూములని? అంతే కదా అర్థం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నప్పుడు మిగతా దేశంలో ఉన్న భూములన్నీ ఎవరు తీసుకోవాలా? నరేంద్ర మోదీ తీసుకోవడం కోసమే ఆ చట్టం చేసిండా, లేదా ప్రజల కోసం చేసిండా? అంటే ద్వంద్వనీతి. అంటే కేంద్ర ప్రభుత్వం చేసింది, కేంద్ర ప్రభుత్వం పంపించింది అనేది పక్కన పెట్టి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చేసిండు, జగన్మోహన్ రెడ్డి మిగతా ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నీ కొట్టేయటాన్ని చేసిండు అనే పద్ధతిలో ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అనటం అనేది ఇది అసలు నిజం ఇదనమాట. కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి సర్క్యులర్ ఇష్యూ చేస్తే ఆ సర్క్యులర్ ప్రకారం చట్టం చేశారు. దాన్ని పెద్ద గగ్గోలు పెడుతున్నారు కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే 2019లో ప్రపోజ్ చేసింది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు చెప్పాలి తెలుగుదేశం పార్టీ కానీ దానికి సంబంధించిన మీడియా దీనికి సమానం చెప్పాలి. అదే బీజేపీతోను కదా మీరు పొత్తుకు పోయింది.
ఇది ఒక వార్త. ఉమ్. సీఎం జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మేలు చేసిన ఏకైక సీఎం జగన్. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీదే. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య, రాజ్యసభ మెంబర్ ఆర్ కృష్ణయ్య, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు నిన్న నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి సీఎం జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అభివృద్ధి చేయడం కానీ మేలు చేసే కార్యక్రమాలు ఆయన తప్ప ఎవరు చేయలేదు. అదేవిధంగా బీసీ బిల్లు, చట్టసభలలో బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలనే బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీనే. ఆ సాహసం, ఆ చొరవ చూపించింది వైఎస్ఆర్సీపీనే. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పైన వాళ్ళకున్న కన్సర్న్ అది వైఎస్ఆర్సీపీకి. బీసీలకు చట్టసభల్లో బిల్లు పెట్టాలని అనేక దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నారు బీసీ సంఘాలు ఆర్ కృష్ణయ్య గారితో పాటు. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎస్సీ, ఎస్టీలకి ఉంది చట్టసభల్లో రిజర్వేషన్, బీసీలకు లేదు. బీసీలలో అనేక వందల కులాలు ఈరోజు చట్టసభలో మెట్లెక్కన కులాలు ఉన్నాయి, చట్టసభలో ముఖం చూడని కులాలు ఉన్నాయి, చట్టసభలు అంటే ఏందో తెలవని కులాలు ఉన్నాయి. అట్లాంటి కులాలని, అట్లాంటి వర్గాలని మనం చట్టసభల్లోకి తీసుకుపోవాలంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ అలా చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం బీసీలకి బిల్లు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీది అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. అవినాష్ తప్పు చేయలేదు, అందుకే టికెట్ ఇచ్చా. వివేకాన్ని చంపిందెవరో జిల్లా ప్రజలకు తెలుసు. పులివెందుల నా ప్రాణం. జగన్ నామినేషన్. మంచి మనసు, మాట తప్పకపోవడం, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియాని ఎదిరించింది పులివెందుల బిడ్డలే అని సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కొటేషన్. మంచి మనసు, మాట తప్పకపోవడమే పులివెందుల కల్చర్, మన కల్చర్. అంటే మన కల్చరు. బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియాని ఎదిరించింది కూడా ఈ పులివెందుల బిడ్డలే అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. అవినాష్ తప్పు చేయలేదు, అందుకే టికెట్ ఇచ్చాను. పదే పదే వైఎస్ సునీత గారు, ఏపీ పిసిసి అధ్యక్షురాలు, అదే వైఎస్ షర్మిలా గారు, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూతురు వైఎస్ సునీత గారు పదే పదే అవినాష్ రెడ్డి హత్య చేసిండు వివేకానంద రెడ్డిని, ఆయనకు టికెట్ ఎట్లా ఇస్తారు, హత్యలు చేసిన వ్యక్తులకి, దోషులకు టికెట్ ఎట్లా ఇస్తారని చెప్పి పదే పదే అంటే దానిపైన నిన్న క్లారిటీ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా వివేకానంద రెడ్డి హత్య పైన నిన్న మాట్లాడిన అవినాష్ రెడ్డి పాత్ర పైన. అవినాష్ రెడ్డి ఎట్లాంటి తప్పు చేయలేదు కాబట్టే టికెట్ ఇచ్చాం. వివేకానంద చంపిందెవరో జిల్లా ప్రజలందరికీ తెలుసు అని చెప్పి కూడా చెప్తున్నాడు. జిల్లా ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకో మాట కూడా ఉండు, వైఎస్ వివేకానంద రెడ్డి గారికి రెండో వివాహం అయిందా లేదా, రెండో వివాహం అయి పిల్లలు ఉన్నారా లేదా, ఆ విషయాలు మాట్లాడండి. దాని తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు మొట్టమొదటిసారి అవినాష్ రెడ్డికి ఫోన్ చేసింది ఎవరు, అక్కడికి వెళ్ళవని చెప్పింది ఎవరు, ఇట్లాంటి విషయాల్ని, చాలా కీలకమైన విషయాలను నిన్న కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రెండో వివాహం వల్ల, రెండో వివాహానికి వచ్చిన సంతానం వల్ల ఆ సంతానానికి ఆస్తి పంపిణీ చేస్తా అని వైఎస్ వివేకానంద రెడ్డి గారు చెప్పినందువల్ల, ఆయన అల్లుడు కూతురు దానికి అబ్జెక్షన్ చెప్పినందువల్ల ఈ ఇష్యూ జరిగింది అనేది కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి ఆయన అదే అడుగుతుండు, రెండో వివాహం జరిగిందా లేదా, జరిగితే పిల్లలు ఉన్నారా లేదా, ఆ విషయాలు మీకు తెలుసా లేదా. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు మొట్టమొదటిసారిగా అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పింది ఎవరు, ఫోన్ చేసి చెప్పి ఇంటికి వెళ్ళండి అని చెప్పింది ఎవరు, ఇష్యూ ఇట్లా ఉంది ఇంటికి వెళ్ళి చూడండి అని చెప్పింది ఎవరు, ఇట్లాంటి కీలకమైన విషయాల్ని ఆయన మాట్లాడిండు. మరి ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. వైఎస్ వారసులు అంటూ పసుపు చీరలు కట్టుకొని కొందరు వస్తున్నారు. వైఎస్ఆర్ చేతులతో చేతులు కలిపిన వీళ్ళ ఆయనకు వారసులు. ఆ మహానేతకు వారసులు ఎవరో చెప్పాల్సింది ప్రజలే. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని చూస్తున్నారు. గొప్ప మెజార్టీతో మళ్ళీ ఆశీర్వదించాలని కోరుతున్న పులివెందుల బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్. వైఎస్ వారసులు అంటూ పసుపు రంగు చీరలు కట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారు. పసుపు రంగు చీరలు మీన్స్ తెలుగుదేశం పార్టీ రంగు అనేది. అంటే పసుపు రంగు చీర కట్టుకోవాలా లేదనేది వాళ్ళ ఇష్టం, కానీ తెలుగుదేశం పార్టీ ముసుగులో వస్తున్నారని దాని అర్థం. తెలుగుదేశం పార్టీ ప్రొవోకేట్ చేస్తే, తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తే వాళ్ళ యొక్క స్క్రిప్ట్ ప్రకారం, వాళ్ళ డైరెక్షన్ ప్రకారం వస్తున్నారు అనే మీనింగ్ చెప్పడం కోసం పసుపు రంగు చీర కట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారు అని చెప్పారు. అంటే పసుపు రంగు కట్టుకోవద్దని కాదు దాని అర్థం. అంటే ఆ పసుపు ముసుగు వేసుకొని, పసుపు మీన్స్ తెలుగుదేశం పార్టీ ముసుగు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ఆకారంలో వచ్చి వైఎస్ఆర్ యొక్క ప్రతిష్టని భంగపరచాలని చూస్తున్నారు, ప్రతిష్టని మసకపరచాలని చూస్తున్నారు. అది ప్రజలకు తెలుసు అని చెప్పి స్పష్టంగా ఆయన చెప్తున్న పరిస్థితి.
ఆ మహానేతకు వారసులు ఎవరో చెప్పాల్సింది కూడా ప్రజలు అంటుండు. ఎస్, వాస్తవం ఇది. వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారసులు ఎవరు అనేది బయలాజికల్గా షర్మిల గారు వారసులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఉండొచ్చు. కానీ రాజకీయంగా ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క లక్ష్యాలు, ఆయన యొక్క ఆలోచనల్ని అమలు చేసే కార్యక్రమం ఎవరు చేస్తున్నారు అనేది ఇలా ప్రజలు తెలపాలి. 2024 ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పే రాజశేఖర రెడ్డి గారికి వారసులు ఎవరు, రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారి లక్ష్యాలని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనని అమలు చేసేది ఎవరు అనేది 2024లో కడప, పులివెందుల్లో వచ్చే రిజల్ట్ని బట్టి, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రిజల్ట్ని బట్టి మనకు అర్థమైంది. అది ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని చూస్తున్నారు. గొప్ప మెజార్టీతో మళ్ళీ ఆశీర్వదించాలని కోరుచున్నాం. వైఎస్ఆర్సీపీ కీర్తి ప్రతిష్టలను కూడా మసకబార్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వెనకుండి వీళ్ళని ప్రోత్సహించి చేస్తాడు అని చెప్పి స్పష్టంగా చెప్తుండు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ఓటు బదిలీకి పక్కా ప్లానింగ్ అట. సమన్వయంపై ప్రత్యేక దృష్టి, ఉమ్మడి సభలతో ప్రచార జోరు, సమగ్ర కార్యాచరణతో ముందుకు. బీజేపీ అగ్రనేతలు పీయూష్ గోయల్, అరుణ్ సింగ్, శివప్రకాష్, మధుకర్, టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ, కీలక నిర్ణయాలు. మొత్తానికి ఓటు బదిలీకి ఎట్లా పక్కా ప్లానింగ్ అనేది చూస్తున్నారు. ఏ ఓటు బదిలీ? 1% ఓటు ఉంది బీజేపీ పార్టీకి, ఆ 1% ఓటు తెలుగుదేశం పార్టీకి బదిలీ కావటానికా? తెలుగుదేశం పార్టీ ఓట్లు దాదాపు 40% వరకు ఉన్నాయి, దాన్ని బీజేపీకి బదిలీ కావటానికా అనేది ఇక్కడ ప్రశ్న. ఏ ఓటు బదిలీ కావాలా? జనసేనకి 7-8% ఓట్లు ఉన్నాయి, అది ఇప్పుడు 14 అయితే 15 అయితే అవ్వచ్చు అయితే, కానీ ఆ ఓటు తెలుగుదేశం పార్టీకి బదిలీ కావటానికా? తెలుగుదేశం పార్టీ 40% ఓట్లున్న దాన్ని జనసేనకి బదిలీ కావటానికా? మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఓటుని బదిలీ చేయించుకొని 4 సీట్లు పొందాలనే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ పెద్దలు ఆశీర్వదిస్తే చాలు అని ఆయన తపన పడుతుండు. ఆయన ముఖంలో చిరునవ్వు చూడండి. బీజేపీ నాయకులు పట్టుకుంటే చాలు, ఎక్కడ లేని పవర్ వస్తుంది ఆయనకి. ఆయన ఒక ఆందోళనలో, భయంలో ఉండో అనిపిస్తుంది. ప్రజలు ఆదరించాలి, కానీ బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి వచ్చి ఆదరిస్తే ఓట్లు పడతాయా అనేది ఇలా ప్రశ్న. ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క మెప్పు పొందడానికి, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికే మొత్తం ఆయన జీవితం సరిపోయింది అన్నట్టు, అసలు ఆ జీవితం ధన్యమైంది అన్నట్టు ఒక ఫీల్ అవుతుండు. ఎక్కడ లేని సంతోషం ముఖంలో కనపడుతుంది. ఏంది ఓటు బదిలీ అయ్యేది? ఏ ఓటు ఎటు బదిలీ కావాలా? బీజేపీ ఓటు తెలుగుదేశం పార్టీకి బదిలీ కావాలా? ఏమున్నాయి బీజేపీకి? అయితే గీతే తెలుగుదేశం పార్టీ ఓటు బీజేపీ బదిలీ కావాలి. కానీ ఇది అయ్యే పరిస్థితి లేదు. ఎందుకు? తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ నాయకులకి ఇష్టం లేదు భారతీయ జనతా పార్టీతో పొత్తు. అది ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు. దాన్ని ఎట్లా బదిలీ చేయాలా? తెలుగుదేశం పార్టీని హోల్సేల్గా బీజేపీ పార్టీకి ఎట్లా కన్వర్ట్ చేయాలనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ఇలా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీని హోల్సేల్గా బీజేపీ పార్టీలో ఎట్లా మెర్జీ చేయాలని చూస్తాడు అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతుంది. బదిలీ అంటే అదే బదిలీ. ఎన్నికల తర్వాత పవర్ పోయింది అంటే కార్యక్రమం అదే జరగబోతుంది అనేది కూడా ఒక విశ్లేషణ నిపుణులు చెబుతున్నమాట. రాజకీయ విశ్లేషణలు అనుకుంటారు పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఎన్నికల తర్వాత ఓడిపోతే అప్పుడు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ వేశారని భారతీయ జనతా పార్టీని అంటగాగుతూ అవసరమైతే మెర్జ్ చేసే కార్యక్రమం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ఓటు బదిలీ కార్యక్రమానికి నిన్న ఓటు బదిలీకి పక్కా ప్లానింగే. ఏం ఓటు వేయాల్సింది జనాలు, ఓటు వేయాల్సింది జనాలు, వాళ్ళకి ఉండాలి, వాళ్ళ మనసులో ఉండాలి. నువ్వు ప్రణాళికలు అయితే కావడానికి ఇది బిల్డింగ్ కట్టేదా, బ్రిడ్జ్ కట్టేదా? దీంట్లో ప్రణాళికలు ఏముంటాయి? ఓటు బదిలీ కావాలంటే మీ యొక్క కూటమిని నమ్మాలి ప్రజలు, మీ యొక్క కూటమిని విశ్వసించాలి. ఈ కూటమి వల్ల ప్రజలకు మేలు జరిగింది, రాష్ట్రానికి మేలు జరిగింది అనేది ప్రజలు అనుకోవాలి, మీరు కాదు అనుకోవాల్సింది. ప్రజలు ఎవడు అనుకోవట్లే. ఈ కూటమి అంతా ఒక డ్రామా, ఈ కూటమి అంతా ఒక బోగస్సు డ్రామా కంపెనీ లెక్క మళ్ళీ వస్తుంది. 2018లో ఒక రకంగా ఒక డ్రామా వేసిండు చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ ఇంకో డ్రామా వేస్తాడు, రేపు ఇంకో డ్రామా వేస్తాడు. కాబట్టి ఈ డ్రామాలు మాకు అవసరం లేదు. ప్రజలకు మేలు చేసేవాళ్ళు, ప్రజలను అభివృద్ధి చేసేవాళ్ళు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నాక నువ్వు పక్కా ప్రణాళిక అంటే ఏం ప్లానింగ్ ఉంటుంది? పక్కా ప్లానింగ్ మిషనా? సాఫ్ట్వేర్ ఇదేమన్నా ఏడు నుండి ప్లాన్ చేస్తే ఓటేయడానికి? వాళ్ళు ప్రజల మనసులలో, ప్రజల హృదయాలలో ఉండాలి. ఈ కూటమి ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఓటేయాలని. అది లేదు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. తిరుగుబాటు మొదలైంది, డ్రామా కంపెనీని మూసేసి జగన్ ఇంటికే చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు. తిరుగుబాటు మొదలైందట. ఎక్కడ తిరుగుబాటు మొదలైంది?
తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు మొదలైందా? బీజేపీ పార్టీతోని పొత్తు ఇష్టం లేక? అనేది ఇలా క్షేత్రస్థాయిలో ప్రజలు చర్చించుకుంటున్నారు. డ్రామా కంపెనీని మూసేసి జగన్ ఇంటికే అంటుండు. ఏది డ్రామా కంపెనీ? ఏది డ్రామా కంపెనీ? 4 పార్టీలు, 4 జెండాలతోని తిట్టిన పార్టీతోని పొత్తు పెట్టుకోవడం డ్రామా కంపెనీయా? డ్రామా అంటే ఏంది? 2018లో నల్ల చొక్కాలేసుకొని బీజేపీ దుర్మార్గమైన పార్టీ, బీజేపీ టెర్రరిస్టుల పార్టీ, నరేంద్ర మోడీ టెర్రరిస్టు, ఈ రాష్ట్రాన్ని గొంతు కోసింది, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందని పదే పదే చెప్పిన నోటితోనే మళ్ళా 2024 వస్తే మోడీ సూర్యుడు, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే విజనం, మోడీ అంటే విశ్వగురు అంటే అదే నోరు. అంటే అలా రోల్ ఇచ్చారు. ఆ డ్రామాలో అది ఆ పాత్ర పోషించడం, ఇవాళ ఈ డ్రామాలో ఏది డ్రామా? ఇది డ్రామా అంటే. ఒకే పార్టీ గురించి ఒకే వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి పదే పదే రకరకాలుగా మాట్లాడితే, ఒకటే మాట్లాడితే ఓకే. భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి 2018లో ఏం మాట్లాడినో ఇవాళ కూడా అదే మాట్లాడితే నీది డ్రామా కాపోయేది. 2018లో ఒకటి మాట్లాడి 24లో ఒకటి మాట్లాడితే దాన్ని డ్రామా అంటారు అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు, విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఏది డ్రామా? ఏమంటుండు? డ్రామా కంపెనీని మూసేసి జగన్ ఇంటికే. డ్రామా కంపెనీని మూసేసి జగన్ ఇంటికి అనుకోవట్లే జనాలు. డ్రామా కంపెనీ ఏదైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు అనే పేరుతో వచ్చిన డ్రామా కంపెనీని మూసేసి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోని ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. వాస్తవం ఇది. డ్రామా కంపెనీ మీది అనేది ఇలా జనాలు ఎందుకు అనుకుంటున్నారంటే, మీరు తిట్టారు, రకరకాల ఏషాలు వేశారు, ఇంకేదో పెట్టారు, ఆత్మగౌరవ సభలో ఏదో పెట్టిండు, మొత్తానికి ప్రత్యేక హోదా ఇయ్యలేదు, ఇది అది అని ఆగమాగం చేస్తే దేశం మొత్తం తిరుగుతాయి, ఎక్కడెక్కడో రాష్ట్రాలకు పోతాయి, మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతాయి. ఇవాళ అదే మోడీని పిల్లి లెక్క అయాల పులి లెక్క గాండినిచ్చి ఓడిపోయిన తర్వాత పిల్లి లెక్క అయితే కాళ్ళు పట్టుకునే కార్యక్రమం చేస్తాయి. ఏది డ్రామా అనాలి అనేది ఇవాళ ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మీ డ్రామా కంపెనీ మూసేసుకునే టైం వచ్చింది అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇష్టానుసారం పాలిస్తే జనం తిరగబడతారు, ఆయన మళ్ళీ వస్తే ఆస్తులు దోచేస్తాడు, చిత్తుగా ఓడించి గులకరాయి గాయానికి ప్రజలే చికిత్స చేయాలి, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ 3 సెంట్లు ఇల్లు కట్టిస్తాం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అది వచ్చేద్దా లేదో పక్కన పెడితే వచ్చిన వెంటనే 3 సెంట్ల స్థలమట ఇల్లు కట్టిస్తారట. విల్లాలు కట్టిస్తానన్న ఆశ్చర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం ప్రతి ఒక్కరికి ఒక విల్లా కట్టిస్తానన్నా కానీ ఆశ్చర్యం లేదు. మనం నమ్మాలో ఓట్లేయాలి. ఇదే ఆయన కాన్సెప్ట్. 3 సెంట్ల స్థలము, ఇల్లు. ఇది అయిద్దా నీ జీవితంలో ఎప్పుడైనా చేసినావా అనేది ఇలా ఏపీలో ప్రజలు అడుగుతున్నారు. 3 సెంట్లు కాదు, 1 సెంటు ఎప్పుడైనా ఇచ్చినావా పట్టాలు? 31 లక్షల మందికి కన్వీనియన్స్ డీడీస్ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇలా ప్రజలు తలుచుకుంటున్నారు. ఆయన ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకొని పూజించుకుంటున్నారు. నువ్వు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే 3 సెంట్లు కాదు, 30 గజాలు కూడా ఇయ్యలే. 3 సెంట్ల కాడికి పోయి నువ్వు 1 సెంటు ఇచ్చినవా అనేది ఇలా ప్రజలు అడుగుతున్నారు. 3 సెంట్ల ఇల్లట, 3 సెంట్ల జాగాట, ఒక ఇల్లు కూడా కట్టిస్తాడట. ఇల్లు కాదు విల్లా కట్టిస్తానని చెప్పిన ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇది నమ్మాలా లేదా అనేది ఇవాళ ప్రజలు చర్చించుకున్న పరిస్థితి. ఏప్రిల్ నుంచే 4,000 పెన్షన్ ఫస్ట్నే ఇంటికి వచ్చి ఇస్తాం. ఏప్రిల్ నుంచే 4,000 పెన్షన్ అట. ఇక అసలు ఇంకో సంవత్సరానికి కూడా ఇస్తారన్నా ఆశ్చర్యం లేదు. వెనక నుంచి 2023 జనవరి 1 నుంచే ఇస్తాం, ఓట్లేయండి నాకు, గెలిపియండి అని తర్వాత దేవుడు ఎరుగు. ఇది అదంతా గతంలో చూసినాక 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, కొత్త ఆయన ఏం కాదు. ఆయన మాట ఎంత నిలకడ ఉంటుంది, ఆయన మాట మీద ప్రజలు ఎంత విశ్వాసంతో ఉండరు, ఆయన మాట అంటే మడం తిప్పడా అనేది అందరికీ తెలుసు. కాబట్టి మొదటి సంతకం మెగా డిఎస్సి పైన ఉద్యోగం వచ్చే వరకు 3,000 నిరుద్యోగ భృతి. ఎవరికి ఇస్తారు చెప్పడు. 3,000 నిరుద్యోగ భృతి, ఉద్యోగం వచ్చేది. ఎవడు ఉద్యోగస్తుడు? నిరుద్యోగం అంటే ఎవరు? ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఇప్పుడు మీరు అనే లెక్కల ప్రకారం కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్తున్నారు. అన్ని లక్షల మందికి 3,000 ఇస్తారా? చెప్పరు. ఊరికొకడో ఇద్దరు ఇచ్చే కార్యక్రమం, అది కూడా ఆ లాస్ట్ ఇయర్ ఇస్తారు ఒకళ్ళు నిజంగానే అధికారంలోకి వస్తే. ఇవన్నీ జిమిక్కులు అన్నమాట. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. పాకిస్తాన్ యువతికి భారతీయ గుండెట, శస్త్రచికిత్స చేసిన కాపాడిన చెన్నై వైద్యులు. పాకిస్తాన్ యువతికి భారతీయుడు గుండె ఇచ్చిండట, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి. మొత్తానికి ఆపరేషన్ చేసి కాపాడిన చెన్నై వైద్యులు. అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్తాన్ యువతిని భారతీయుడు గుండె కాపాడింది. పాక్ చెందిన ఆయిషా రషన్ గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై
అడయార్ మలార్ ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షించిన వైద్య నిపుణుడు డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్ ఆమె గుండెకు పంపు అమర్చి ప్రాణాలు కాపాడారు. అనంతరం స్వదేశానికి వెళ్లిన ఆయిషా పాఠశాల విద్య కొనసాగించారు. గత ఏడాది మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో తిరిగి తమిళనాడు ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ బాలకృష్ణ వద్దకు ఆయిషాను కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స చేస్తేనే ప్రాణాలు కాపాడగలమని ఆయన స్పష్టం చేశారు. దాత కోసం ఎదురుచూస్తూ బాధితురాలు 18 నెలలుగా ఇక్కడే ఉండిపోయారు. ఆఖరికి జనవరి 31న ఢిల్లీ నుంచి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె ఆయిషాకు లభించింది. ఇది మొత్తానికి ఒక రకంగా చాలా మంచి పరిణామం. పాకిస్తాన్ నుంచి వచ్చిందట వైద్యం కోసం. అక్కడ సరైన వైద్యం లేక చెన్నైకి వస్తే చెన్నైలో 2019లో దానికి సంబంధించి ఒక పంపింగ్ మిషన్ అమర్చి పంపించారు. కొద్ది రోజులు ఆమె స్టడీ చేసింది. దాని తర్వాత మళ్ళా ఈ మధ్య కాలంలో అనారోగ్య పాలైతే లాస్ట్ జనవరిలో చెన్నైకి వచ్చి అడ్మిట్ అయ్యి అక్కడే ఉన్నారు. గుండెను దానం చేసే దాతల కోసం చూస్తుంటే ఢిల్లీలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి యొక్క గుండె వీళ్ళకి బహుకరించారు, దానం చేశారు. ఆ దానం చేసిన గుండెని డాక్టర్గా ఆపరేషన్లు చేసి దానికి అమర్చారు. ఇప్పుడు సక్సెస్ అయిందట. ఇక ప్రాణాలతోనే ఈ అమ్మాయికి గుండె అమర్చింది. ఒక ముస్లిం యువతకి, పాకిస్తాన్ నుంచి వచ్చిన యువతకి ఇక్కడున్న భారతీయులు గుండె గత్తుకొని వాళ్ళ గుండెనిచ్చారు. ఇది ఒక దేశానికి, ఒక మనిషికి మనిషికి ఉండాల్సిన సంబంధాలు, మానవ సంబంధాల గురించి స్పష్టంగా చెప్తుంది ఇది. అంటే అది ఏ మతం, ఏ కులం, ఏ దేశం అనేది సంబంధం లేకుండా ఒక మనిషిగా సాటి మనిషికి సాయం చేయటం, ఒక మనిషిగా సాటి మనిషికి ప్రాణాలు పోయటం అనేది స్పష్టంగా కనపడుతుంది. అది ఏ మతం అయినా కావచ్చు, ఏ దేశం అయినా కావచ్చు, ఏ కులం అయినా కావచ్చు. ఇలా స్పష్టంగా ఇది ఒక ఉదాహరణ. అంటే దేశం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, ప్రాణాలు కాపాడే వ్యక్తి ఉండాలి, ప్రాణాలు కాపాడే మనస్తత్వం ఉండాలి. ప్రాణదానం చేసినట్టే ఒక విధంగా ఇది. చచ్చిపోతూ కూడా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడు గుండె దానం చేసిన వ్యక్తి దాత చచ్చిపోతూ కూడా ఒక వ్యక్తిని బతికించిండు, ఒక ఆదర్శాన్ని మిగిలించిండు, ఒక రోల్ మోడల్గా మిగిలిండు. ఇది ఒక విధంగా పాకిస్తాన్ యువతికి భారతీయుడు గుండె దానం చేసిండు. ఇది చాలా మంచి పరిణామం. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలోని వార్తలకు సంబంధించిన విశేషం. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.